లెనిన్ బాగున్నది. మన అఖిల్ అయితే సో క్యూట్ అసలుకు. ముందు మూవీస్లతో పోలిస్తానైతే చాలా బాగున్నది. ఈ మూవీతో ఇంకా యాక్టింగ్ చాలా ఇంప్రూవ్ అయింది ఆయనకి. ఇంప్రూవ్ కాదు కానీ చాలా బాగున్నది, నచ్చింది. మనోడు వచ్చాడు, హిట్ కొట్టాడు. చాలా బాగుంది, స్టోరీ చాలా బాగుందండి. అసలు మామూలు ట్విస్టులు కాదు, తల పేలిపోయింది నాకు ట్విస్టులతో. ట్విస్ట్ తర్వాత ట్విస్ట్ అండి, అన్నిటికీ హైలైట్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండి, తమనన్న కొట్టాడు, మామూలుగా కొట్టలేదు, ఎక్కిచ్చేసాడండి. బాగా చేశాడు. చాలా ఇయర్స్ తర్వాత మొత్తం మూవీ కాన్సెప్ట్ ట్విస్ట్లు అయితే ఉన్నాయో, మ్యూజిక్, హీరోయిన్, యాక్టింగ్, ఫైటింగ్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఎక్కువగా ఏం చూడని సినిమా, ఫస్ట్ టైం మీడియా ఫ్రెండ్స్ వచ్చారు రివ్యూ ఇవ్వాలని, అందుకు వచ్చాను. అయితే ఇది ఒక ప్రపంచ దేశాలకు ఒక మార్గాన్ని చూపించిన, అంటే అప్పటికి వర్గ పోరాటాలు, కుల వివక్ష, మత వివక్షతో రగిలిపోతున్న ప్రపంచ దేశాల్లోని ప్రజలను ఒక తాటికి తీసుకురావాలి, అందరూ సమానమే అనే ఒక భావజాలంతో కలిగిన మరి లెనిన్ ఎవరైతే ఉన్నారో కమ్యూనిస్టు యోధుడు, అతని పేరు మీద వచ్చిన ఈ సినిమా ఈరోజు అఖిల్ లెనిన్గా ఆ సినిమాలో కూడా ఆ కమ్యూనిస్టు యోధుడి యొక్క భావజాలం ఏదైతే ఉందో అది స్పష్టంగా కనబడింది. అది అంటే ఇక్కడ కూడా కొన్ని వర్గ పోరాటాలు ఉంటాయి, ప్రేమ ఉంది, అలాగనే గ్రామీణ వాతావరణము, జాతర, ఇవన్నీ కూడా చాలా బాగా తీశారు. సో దర్శకుడు మురళీ కిషోర్ గారికి నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఒక్కొక్క సీన్ని ఎక్కడ పెట్టాలి ఏంటనేది, అసలు దాన్ని తీర్చిదిద్దడం అనేది కూడా చాలా అద్భుతమైన సన్నివేశాన్ని ఆయన ఈ సినిమాలో చూపించాడు. రెండోది చెప్పాలంటే ఇక మ్యూజిక్ విషయంలో మాత్రం తమన్ గారిని అసలు తీసిపోలేం. చాలా సినిమాలు చూశాను కానీ ఫైటింగ్ సీన్లో కూడా ఒక డిఫరెంట్ వేలో ఇక్కడ చూపిస్తాడనమాట ఇక్కడ. అలాగనే ఇక్కడ స్నేహితులు అనే వాళ్ళు దగ్గర మన చుట్టూ ఉండి కూడా ఎంత మోసకారులో, ఎంత కుట్రపూరితమైన వ్యక్తులుగానో ఉంటుంటారనేది ఇక్కడ స్పష్టంగా చూపించింది. సో మొత్తానికైతే ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా, ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అని చెప్పేసి భావిస్తాను. అఖిల్ గారు సూపర్ యాక్టింగ్ చేశారు. సినిమాలో ట్విస్టులు ఉంటే అసలు మతిపోయే ట్విస్టులు. నేను నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు ఆవేశంగా చెప్తాను, ఇప్పుడు చాలా కూల్గా చెప్తున్నాను. సినిమా నిజంగా చాలా బాగుందండి. నిజంగా చాలా న్యాచురల్గా చేశారు. అయ్యగారికి హిట్ పడింది. నేను ఆల్రెడీ ప్రెడిక్షన్ ఇచ్చాను, నా పేరు కూడా చెప్తున్నాను, ప్రైమ్ నవీన్. పక్కా ప్రెడిక్షన్. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయ్యగారు ఈ సినిమాతో కన్ఫామ్గా నంది అవార్డు, నేషనల్ అవార్డు కొట్టాలి. లాస్ట్లో ట్విస్ట్ మతిపోయిందండి. అసలు ఇట్లా దొరుకుతున్నాయి. మెయిన్ హీరో తమన్ అసలు సినిమాకి. ఇంకా యాజ్ యూజువల్ నాగవంశీ సినిమా, నాగవంశీ అని ఉంటే కళ్ళు మూసుకొని నేను వెళ్ళిపోతాను. నేను అయ్యగారి కంబ్యాక్ 3 ఏళ్ల తర్వాత వచ్చాడు, హిట్ కొట్టాడు. ఇంత మంచి యాక్టింగ్ పెట్టుకొని ఎందుకన్నా ఏజెంట్లు అవన్నీ ఇట్లాంటి సినిమాలు చేసుకోవచ్చుగా. అయ్యగారే నెంబర్ 1. అఖిలు అయ్యగారే నెంబర్ 1 మ్యాన్ షో అన్న అయ్యగారిది. సినిమా సూపర్ హిట్. నిజం చెప్తున్నాను, అయ్యగారి కంబ్యాక్. అయ్యగారే నెంబర్ 1. అయ్యగారే నెంబర్ 1. అయ్యగారి కంబ్యాక్. చాలా బాగా యాక్ట్ చేశారు. అయ్యగారు బంగారం చాలా బాగుందండి. నెగిటివ్ రివ్యూ నమ్మొద్దు. ప్రతి సీడ్, ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల. మామూలుగా లేదన్నా ట్విస్ట్లు. మీకు మీరు ఎంత పెద్ద జేమ్స్ కెమెరానైనా ఈ ట్విస్టులు మీరు కనిపెట్టలేరు. ఈ ఒక్క మామూలుగా లేదన్నా. నైస్ ఆస్పెక్ట్స్ అన్ని బాగున్నాయి. ప్రతి ఆస్పెక్ట్ లో మూవీ క్రేజీ ఉంది. బ్లాక్ బస్టర్ కొట్టారు ఫైనల్లీ. బ్లాక్ బస్టర్ హిట్ కాదు, యాక్టింగ్ అసలు వాట్ చెప్పిన దాన్ని బట్టి నిలబడ్డారు. లే యుల్ నాట్ ఫైండ్ దట్. చాలా బాగుంది. సో అఖిల్ గారి కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది. మామూలు కంబ్యాక్ కాదు, ఇట్స్ ఎ గ్రేట్ కంబ్యాక్. తండ్రి ఆయన ఏదైతే నమ్మాడో కొడుకు కోసం, సక్సెస్ కోసం 100% హిస్ డిడ్ ఇట్. అండ్ నాగవంశీ గారు ఇచ్చిన మాట కానీ, ఆయన కాలర్ ఎత్తుకోవాలని చెప్పలా, బట్ అక్కినేని అభిమానులు కాలర్ ఎత్తుకునే ఫిలిం ఇది. ఖచ్చితంగా అక్కినేని అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరిగే ఫిలిం ఇచ్చారు అఖిల్ గారు. అండ్ అయ్యగారే నెంబర్ 1 అన్న మాటని హీ ప్రూఫ్డ్. అండ్ తమన్ గారు డ్యూటీ చేశారండి సినిమాలో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, జయమంగళం సాంగ్ ప్లేస్మెంట్ కానీ, అండ్ ప్రతి క్యారెక్టర్, శివాజీ గారు, బ్రహ్మాజీ గారు, సునీల్ గారు, భాగ్యశ్రీ గారు, అండ్ లెనిన్. మనం అఖిల్ని చూడము, లెనిన్తో పాటు ఉంటాం, లెనిన్తో పాటు ట్రావెల్ చేస్తాం, లెనిన్ని మన ఇంటికి తీసుకెళ్తాం. సో అంత మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. లాస్ట్ 40 minutes ఆఫ్ ద ఫిలిం మీరు థియేటర్లో ఖచ్చితంగా ట్విస్ట్ కానీ, పెర్ఫార్మెన్స్ వైజ్ కానీ థియేటర్లో ఎంజాయ్ చేసే ఫిలిం లెనిన్.
సో ఫ్యాన్స్ అందరూ అలాగే కామన్ ఆడియన్స్ కూడా థియేటర్లో వావ్ అనే ఎలిమెంట్స్ అలా ఉన్నాయి. సో థియేటర్లో చూడండి, మీరు కూడా ఫుల్ ఫిదా అవుతారు. అఖిల్ దోచావు మనసులు అదరగొట్టావు డైలాగులు. నాకైతే మొత్తానికి బ్లాక్ బస్టర్ కొట్టారు నిజంగా. 100 మంది కట్టపలు ఒక మూవీలో ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అంతమందిని తట్టుకొని నిలబడ్డారు, మొత్తానికి కమ్బ్యాక్ ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. హెవీ యాక్షన్ మూవీ, లవ్ స్టోరీ కూడా అంతకు మించి ఉంది. ఇంకా భాగ్యశ్రీ బోర్సే అయితే ఆమె ఒక గెటప్లో సూపర్ అనిపిస్తుంది. రావణుడి గెటప్లో నిజంగా రావడనే చూసినట్టు అనిపించింది. చాలా లవ్ సీన్స్ కానీ సాంగ్స్ బీభత్సంగా అనిపించాయి. నాకు మళ్ళీ వినాలనిపించింది. ఒక 3-4 సాంగ్లు, ఒక 3 సాంగ్లు అయితే చాలా బాగున్నాయి, మళ్ళీ వినాలనిపిస్తుంది. టోటల్ అందరినీ మెప్పిస్తుంది. మొత్తానికి అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీ, యాక్షన్ లవర్స్కు అన్ని రకాల ఆడియన్స్ను మెప్పిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా వచ్చింది కంబ్యాక్ ఇచ్చినందుకు. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఒక కురుక్షేత్రం అని చెప్పాలి బ్రో. ఎందుకంటే అఖిలయ్య గారు గత 2-3 సంవత్సరాలుగా ఒక హిట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది ఇప్పుడైతే ఈ సినిమా నిజంగా అఖిల్ అన్నని చాలా హైలో తీసుకెళ్తుంది, ఒక ఎత్తులో తీసుకెళ్ళిందన్న, ఒక శిఖరాన్ని తీసుకెళ్లి నించోబెట్టిందన్న. అంటే రామ్ చరణ్కి రంగస్థలం ఎలానో, నానికి దసరా ఎలానో, అఖిల్కి లెనిన్ ఎలా. సో ఆయన ప్రతి సినిమాలో ఏంటంటే ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవుతాము, అంటే ఒక హీరో కోసం వెళ్తాము, ఒక హీరోయిన్ కోసం వెళ్తాము. కానీ దీంట్లో స్టోరీ కోసం రావాలి, స్టోరీ కోసం ఖచ్చితంగా దీంట్లో హీరో యాక్టింగ్ కోసం రావచ్చు. ఇంకోటి భయ్యా ట్విస్టులు, అంటే సినిమా మధ్యలో ట్విస్టులు ఉండడం వేరు, కానీ ట్విస్ట్లోనే సినిమా ఉండడం వేరు. సో ఈ సినిమాలో ట్విస్ట్ ఉందని చెప్పట్లేదు, కానీ ట్విస్ట్లోనే ఈ సినిమా ఉంది, అదైతే హైలైట్ అన్న. ఇంకో మాట, విలన్ గురించి మాట్లాడుకుంటే ఏమన్నా యాక్టింగ్ అన్న, ఏందన్నా ఆ విలనిజం ఏంది అసలు ఎక్స్పెక్ట్ చేయరన్నా. విలనిజము అసలు ఆ విలన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అంత మంచి ట్విస్టులు ఒక లెవెల్లో ఉందన్న. అఖిలండకి ఇదైతే ఒక మంచి హై మూవీ, ఒక సూపర్ మూవీ, ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన మూవీ. లెనిన్ సినిమా చూడడం జరిగిందండి. సినిమా అయితే స్టార్ట్ చేసినప్పుడు కొంచెం మనం ఇక్కడే చాలా సినిమాల్లో ఉంది అనిపిస్తుంది, బట్ ఆ సినిమా గోస్ ఆన్. ఎక్సలెంట్, హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ అండ్ రైటర్స్ అండి. వాళ్ళు పెట్టుకున్న క్యారెక్టర్స్ దే పేడ్ ఆఫ్ వెరీ వెల్. ప్రతి క్యారెక్టర్కి ఒక మోటివేషన్ ఉంటుంది, ప్రతి క్యారెక్టర్ స్టోరీని ఇంపాక్ట్ చేస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ భాగ్యశ్రీ గారు యాక్టింగ్ అండ్ అఖిల్ గారు యాక్టింగ్ యాజ్ సినిమా గోస్ ఆన్ అండ్ యాక్టింగ్ స్కోప్ బాగా పెరుగుతుంది అనమాట. ఇనిషియల్గా కొంచెమే ఉంటుంది అండ్ ఇట్ పేడ్ ఆఫ్ రియల్లీ వెల్. చాలా బాగా చేశారు. యాజ్ ద క్లైమాక్స్ రీచ్ అయినప్పుడు ఎక్సలెంట్గా చేశారు. అండ్ సినిమా ఇనీషియల్ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది, గ్రాఫ్ అలా పెరుగుతూనే ఉంటుంది. వెరీ సోల్ సాటిస్ఫైయింగ్ మూవీ అండి. నా లిలిన్ మూవీ మాత్రం సినిమా చూసిన మాత్రం ఇచ్చి పడేసిలో. అసలు మన అఖిల్ గారు మాత్రం ఒక మాస్ క్యారెక్టర్ చేయాలనే చేసి చూపించిలో, ఇచ్చి పడేసిలో. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సినిమా మంచి క్లాస్ మూవీ, యాక్షన్ మూవీ. ఇంతవరకు చూడలే మన ఆ క్యారెక్టర్ మాత్రం ఇచ్చి పడేసిలో. యాక్టింగ్ ఏదైనా ఇరగదీసిలో, ఏం పర్ఫార్మెన్స్ అన్న అరే మర్చిపోయిందని నిజంగా చెప్తున్నా. ఒక మాస్ క్యారెక్టర్ ఎలా చేయాలో చేసి చూపించిలో. నాగార్జున మాత్రం పేరు నిలబెట్టి అని చెప్పొచ్చు. ఈ సినిమా నుంచి మా సినిమా ఇచ్చి పడేసిలో. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. నెలిల్ సినిమా ఆ పర్ఫార్మెన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ అదరగొట్టినా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్, సూపర్ సినిమా వచ్చేసి లెనిన్ అన్న బాగుందన్న, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నా, ఇంటర్వెల్ నుంచి లేస్తుంది, జైలు లేస్తుంది. సెకండ్ హాఫ్ సీట్లు ఎవరు కూర్చోడు, సీట్ బుక్ చేసేమో కానీ సీట్లో కంటే సెకండ్ హాఫ్ లో నించొని ఎక్కువ చూసాను నేను. అసలు కింద తమన్ మ్యూజిక్ సీట్ దద్దరిల్లిపోతుంది. మామూలుగా ట్విస్ట్లు అసలు ఎట్లా ట్విస్ట్లు అంటే ఎంత పెద్ద జేమ్స్ కెమెరా అయినా ట్విస్టులు గెస్ట్ చేయలేడు. ట్విస్ట్ మే ట్విస్ట్. అయ్యగారి కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. 10 ఏళ్ళు అన్న ఇట్లాంటి సినిమా కోసం 20 ఏళ్ళన్నా వెయిట్ చేయొచ్చు. కొట్టాడు, జెండా పాతేశాడు. అయ్యగారు అనుకున్నా కూడా ఇంకో సినిమా ఇట్లా తీయలేడు. నాగార్జున కూడా తీయలేడు. మామూలుగా లేదు, సినిమా అదిరిపోయింది. అయ్యగారిది కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఈ సినిమాలో అయ్యగారి కాకుండా వేరే హీరోని ఊహించుకోలేము. దానికో ట్రిపుల్ రప్ప నరుకుంటా పోతుండో అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది. అసలు సినిమా చూస్తుంటుంటే మాత్రం నిజంగా పూనకాలు లోడింగ్ అని చెప్పేసి ఎట్లుంటే అట్లుంటుంది. నిజంగా చెప్తున్నా, అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అఖిల్ నిజంగా చెప్తున్నా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం గర్వపడేటట్టు ఈ సినిమా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందన్న. లెనిన్ అనే మూవీ చాలా జెన్యూన్ హిట్ కొట్టిందని చెప్పేసి అంటున్నా. సినిమా అంటే ఇదే సూపర్ అన్న. ఇది కదన్నా అఖిలన్న మేము కోరుకునేది. నీ దగ్గర నుంచి మేము కోరుకునేది ఇదే కదా. నిజంగా అక్కినేని వంశం నుంచి ఒక మాస్ హీరో రావాలా కానీ వచ్చాడు. ఒక క్లాస్ హీరో ఒక మాస్ గా తయారైతే ఎలా ఉంటుందో చూపించాడు. సూపర్ మూవీ అండి. అఖిల్ గారి కెరీర్ లో ఇది ఒక మంచి సూపర్ హిట్ మూవీగా మనం చెప్పొచ్చు. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కరికి మెచ్చే సినిమా.
భాగ్యశ్రీ బొర్స క్యారెక్టర్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. సినిమా ప్రతి షాట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంటర్వ్యూలు ఎండింగ్ సీన్ ఇంకా చెప్పవసరం లేదు. అఖిల్ యాక్టింగ్ పరంగా ఒక 10 మెట్లు అయితే ఎక్కేసాడు, చెప్పవసరం లేదు. ఎవడన్నా ఒక సినిమాకి ఒక మెట్టు ఎక్కుతాడు, కానీ 10 మెట్లు ఎక్కాడు. నాగార్జున గారు తర్వాత మన నాగ చైతన్య గారు అనుకున్నా, నాగ చైతన్య గారి తర్వాత మళ్ళీ అఖిల్ అని అనుకొచ్చింది. చాలా గట్టిగా కష్టపడ్డాడండి. సినిమా ఏదైనా చెప్పాలని అఖిల్ కోసం చెప్పొచ్చు, అంత గట్టిగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొట్టేశాడు. ఇంకా శివాజీ గారు ఒక మాట అన్నారు మన ఫ్రీడెంట్ షోలో, నేను నాగేశ్వర గారితో చేశానండి, నాగార్జున గారితో చేశానండి, మంచి సూపర్ హిట్లు అవ్వండి, ఈ సినిమా కూడా మంచి సూపర్ హిట్ అవుతా అన్నారు శివాజీ గారు. అలాగే అయింది, బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు చూడండి, అందరికీ మెచ్చే సినిమా. అన్న కూడా అంతే 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 ఈక్వల్ గానే ఉంటాడు. యాక్టింగ్ లో మాత్రం పీక్స్ లో ఉన్నాయి మాత్రం. పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆయన పర్ఫార్మెన్స్ కానివ్వండి, శివాజీ గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆ ట్విస్ట్లు కానివ్వండి, సినిమాలో ఆ ట్విస్ట్లనే చూసి షాక్ అవ్వాల్సిందే. ఆ క్లైమాక్స్ కానివ్వండి, అన్నీ ఏమంటారు ఎక్కడ కూడా తగ్గకుండా, మధ్యలో చిన్నగా ఒక లెంతీ అనిపించినప్పుడు కూడా, కొంచెం బోరింగ్ అనిపించినప్పుడు కూడా సినిమా వేరే లెవెల్లో వెళ్తుంది. క్లైమాక్స్ వరకు వేరే లెవెల్లో వెళ్తుంది. లెనిన్ సినిమా, ఇలాంటి సినిమా అఖిల్ నుంచి అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇలాంటి సినిమాని పెద్ద హీరోలతో ఎక్స్పెక్ట్ చేసేది, మన చిన్న హీరో తీయడం అనేది వేరే లెవెల్. ఇలాంటి సినిమా మీరు చూస్తే షేక్ అయిపోతారు. నిజంగా చెప్తున్నాం, వేరే లెవెల్ సినిమా. సూపర్ బ్లాక్ బస్టర్, ఎమోషన్ అండ్ ట్రెడిషనల్ ప్రతి ఒక్కటి ఉంటుంది. హీరోని పర్ఫార్మెన్స్ కానివ్వండి, హీరో పర్ఫార్మెన్స్ కానివ్వండి, అందరి పర్ఫార్మెన్స్ ఒక వేరే లెవెల్లో ఉన్నాయి. నిజంగా చెప్తున్నాం, లెనిన్ సినిమా బ్లాక్ బస్టర్. లెనిన్ సినిమా చూశాను, చాలా బాగుంది. అయ్యగారే నెంబర్ 1 అయిపోయాడు. ఈ సినిమాతో 100 కోట్ల పక్క వచ్చి, అయ్యగారి యాక్షన్ అన్నీ బాగున్నాయి. ఇంకా అయ్యగారి యాక్టింగ్ అయితే నెంబర్ 1 అనమాట. లాస్ట్లో అయితే చింపేశాడు యాక్టింగ్. ఇంకా యాక్టర్లు అందరూ బాగా చేశారు. సునీల్ గారు, శివాజీ గారు, భాగ్యశ్రీ అందరూ ఇచ్చి పడేశారు అంతే యాక్టింగ్. ఇంకా ఎక్కడ కూడా సినిమాని అసలు ఎక్కడ మనం ఊహించుకోలేము అంతే. సినిమా చూస్తానని సేపు అసలు మనం వేరే లోకంలో పోతాం అంతే. సినిమా చాలా బాగుంది. ఇంకా నాగార్జున గారికి, వంశీ గారికి, ప్రొడ్యూసర్ అంతకి పండగ అయిపోయింది అంతే. ఇంకా సినిమాను ఒక్కసారి చూడండి, ఆదరించండి, చాలా బాగుంటుంది. 100 కోట్లు పక్క ఈ సినిమాకి, 100 కోట్లు మాత్రం పక్క. మరో రంగస్థలం అయిపోయింది. రామ్ చరణ్కి రంగస్థలం ఎలాగో అఖిల్కి లెనిన్ సినిమా అలాగా. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. ఈ సినిమా 100% హిట్. నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు తీసిన అన్ని సినిమాల కన్నా ఒక బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే ఇది ఈ లెనిన్ మూవీ మాత్రమే. ఎందుకంటే మన తెలుగు టాలీవుడ్ లో ఒక అందగాడు, ఒక ఐటీ పర్సనాలిటీ, ఒక హీరోని మనం మిస్ చేసుకుంటామేమో. ఈయన ఒక్కసారి చేయి జారి మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీ దొరకడం అనుకుని చూడ, ఈ హీరో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు. మూవీ పరంగా చెప్పాలంటే ఇందులో హీరోయిన్ భారతీయ యాక్టింగ్ మామూలు చేయలేదు భయ్య, పిచ్చెక్కించింది. శివాజీ గారు కూడా ఎత్తిరాజ్ పాత్రలో ధర్మరాజు కింద ఉపయోగించుకొని కుమ్మిశాడు భయ్య. చెప్పాలంటే ఈ సినిమా ఈ ఇయర్కి నంబర్ 1. అఖిల్ గారు కూడా బెస్ట్ యాక్టింగ్ చేసే సినిమాలో మాస్ పరంగా చెప్పాలంటే అఖిలే నంబర్ 1. ఎప్పటికైనా నంబర్ 1 ప్లేస్ లో చేరుతాడు అఖిల్ గారు. అయ్యారే నంబర్ 1. లెనిన్ మూవీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందువల్ల అంటే సినిమాని ఎక్కడ అవసరం అక్కడే ఫైట్స్ పెట్టడం, ఎక్కడ కథకు అవసరం అక్కడే పెట్టడం. నట విశ్వరూపం చూసారు నిజంగా అఖిల్ గారిదే. చాలా అంటే చాలా బాగా నటించడం. యాక్టింగ్ మాత్రం రామ్ చరణ్ పెద్ద సినిమాకి ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాకి అఖిల్కి ఎంత పేరు. చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఇంక ఇంటర్వెల్ సీన్ అయితే తమనన్న బ్యాక్గ్రౌండ్ అన్ని, అఖిల్ అనే యాక్టింగ్, అఖిల్ అనే యాక్షన్ సీక్వెన్స్ చాలా 10 నిమిషాలు చాలా బాగుందన్నమాట. ఇంకా సెకండ్ హాఫ్ అంతా బాగుంది. ఇంకా విలన్ రోల్ నడిచిన విలన్ రోల్ అయితే మాత్రం నిజంగా అఖిల్ వచ్చినప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తాం, విలన్ సీన్స్ వచ్చి కూడా అంతే ఎంజాయ్ చేస్తాం. ముఖ్యంగా అఖిల్ అన్న విలన్ రోల్ వస్తే అయితే మాత్రం యాక్టింగ్ కానీ లేదంటే ఆయన క్యారెక్టరేషన్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ అయితే ఓచకోత. ఇంకా ఓచకోత అంటే కాచరం ఫైట్లు 2 సార్లు విధానంగా చూసినట్టు అనిపిస్తుంది. రక్తపాతం అన్నమాట. సో ఓవరాల్గా పక్క మాస్ అయితే బ్లాక్ బస్టర్. 100 కోట్లు పక్క మాస్ సినిమా అన్నమాట. 100 కోట్లు వచ్చి దమ్ము సినిమాలో ఉంది. బట్ సినిమాకి వస్తే లేదా అఖిల్ అనే మార్కెట్ చాలా దృష్టిలో ఉంటాయి కాబట్టి 100 కోట్ల సినిమా నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది. మళ్ళీ రామ్ చరణ్కి రంగస్థలం, పుష్ప అల్లు అర్జున్, ఇప్పుడు అఖిల్కి చాలా అంటే చాలా బాగా అనిపించింది. పక్కా ఎంజాయ్ చేస్తారు. సింగల్ థియేటర్ గుడ్లు చింపుకుంటారు. థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడే లెనిన్ సినిమా వచ్చిన భయ్యా, నా లైఫ్లో ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలే. ఎవరు మిస్ కాకండి. మిస్ అయితే మాత్రం మీ దరిద్రం అని చెప్పుకోవచ్చు. ఆ థియేటర్లో భయ్యా అసలు అఖిల్ అన్న ఎన్ని సినిమాలు చూసినా అంత మజా అనిపించలే. కానీ ఈ సినిమాలో భయ్యా ఎమోషనల్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, రొమాన్స్ ఉంది అండ్ ఉత్సాహ కోత కూడా ఉంది భయ్యా. అసలు విశ్వరూపం, అఖిల్ అన్న విశ్వరూపం ఈ సినిమాలో వస్తాం భయ్యా. నాకైతే అసలు ఆ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. హీరోకు మంచి గిఫ్ట్ ఇచ్చాడని అంటే ప్రతి సీన్ ప్రతి ఎపిసోడ్ మాత్రం అఖిల్ అన్న ప్లస్ అయింది భయ్యా. అంటే అసలు ఇట్లా యాక్టింగ్ చేస్తాడు, అరే మీకు దండం పెడతా అంటారా అంటే ఆ సినిమాలోనే కనెక్ట్ అయిపోయి ఎన్ని సినిమా నేనే కళ్ళలో నీళ్ళు వచ్చిన భయ్యా. అసలు ఈ సినిమా మాత్రం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు భయ్యా. నేనైతే అసలు ఇంత ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. టైలర్లో ట్విస్టులు మాత్రం అది ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఈ సినిమా చూసిన తర్వాత మీరు అందరూ అనుకుంటారు లెనిన్ ఇంటికి తీసుకుపోతారు భయ్యా. అసలు నాగార్జున గారు చెప్పినట్టు సినిమానే మాట్లాడుతుంది, సినిమానే మాట్లాడుతుంది.
ఇది ట్రైలర్లో ఉంది 20%, 80% సినిమాలో దాచిపెట్టారు. ప్రతి సీన్ ఒక్కొక్కసారి నరుకుతా అంటే ఆ బీజిఎంకి, ఆ నరకుడికి వామ్మో అఖిలన ఏం యాక్టింగ్ చేసిండ్రా భయ్యా సినిమాలో. భయ్యా శివాజీ గారు, బ్రహ్మాజీ గారు, సునీల్ గారు ఇంతమంది ప్రాణం పెట్టి సినిమా తీసిన భయ్యా, ప్రాణం పెట్టి యాక్టింగ్ చేసినట్టు అనిపించింది. కానీ ఒక్క హిట్ 10 సంవత్సరాలు అఖిల్ బాబుకి హిట్ వచ్చింది, 10 సంవత్సరాల తర్వాత హీరో హిట్ కొట్టాడు. నాకైతే హ్యాపీగా ఉందన్న. కాలర్ ఎగ్జామ్ చెప్పు బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఇప్పుడే చూసాను లెనిన్ మూవీ, నిజంగా ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అనమాట. అఖిల్ గారి కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్, బిగ్గెస్ట్ హిట్ అనమాట. నిజంగా చూస్తున్నంత సేపు రామ్ చరణ్ గారికి రంగస్థలం, అల్లు అర్జున్ గారికి పుష్ప, అఖిల్ గారికి లెనిన్ అనమాట. 100 కోట్లు పక్కా అనమాట. అంత కంటెంట్ ఉంది. నిజంగా ఆ ఊర్లోకి తీసుకెళ్ళి ఆ స్టోరీలోకి ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్క ఆడియన్స్ నిజంగా చాలా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి అనమాట. ఎస్పెషల్లీ క్లైమాక్స్, సెకండ్ హాఫ్, ఇన్ని ట్విస్ట్లు, ఇన్ని అసలు చాలా అంటే చాలా బాగుంది. ఒక మాస్ అవతారం చూస్తాను అనమాట అఖిల్ గారిని. ఒక లాస్ట్ ఫ్రీ క్లైమాక్స్ అయితే అందరినీ ఏడ్పిస్తారు ఆ పర్ఫార్మెన్స్తో. అంత బాగుందనమాట. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ తమన్ గారు అయితే ప్రాణం పెట్టారు. నిజంగా అసలు ఇంత సినిమా ఇస్తారనుకోలేదు. నాగార్జున గారు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో, నాగవంశీ గారు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో, నిజంగా గుండెల మీద చేసుకొని చూడాల్సిన సినిమా. అక్కినేని ఫ్యాన్సే కాదు, కామన్ ఆడియన్స్ కూడా కాళ్ళు ఎగరేసుకునే సినిమా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో 100 కోట్లు పక్కా అనమాట. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. లెనిన్ సినిమా మీ ఊర్లోకి తీసుకెళ్ళిపోతారనమాట. అంత బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నా ఇప్పుడే చూసి వస్తున్నా లెనిన్ మన అయ్యగారి సినిమా. ఈసారి బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మాట్లాడతాయన్న. నేను కాదు, ప్రేక్షకులు కాదు, అక్కినేని ఫ్యాన్స్ కాదు, అయ్యగారి ఫ్యాన్స్ కాదు, బాక్స్ ఆఫీస్ నెంబర్స్ మాత్రమే మాట్లాడతాయి. ఎందుకంటే కెరియర్ బెస్ట్ యాక్టింగ్, కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్, కెరియర్ బెస్ట్ క్లైమాక్స్, కెరియర్ బెస్ట్ సినిమా. అంతే, ఇంకో మాట చెప్పను నేను. అన్న మీరు ఇన్నాళ్ళు చూసిన అయ్యగారు ఒక ఎత్తు, ఇప్పుడు చూసే అయ్యగారు మాత్రం ఒక ఎత్తు అన్న. ఆయన యాక్టింగ్ ఆ లాస్ట్ 40 minutes పడింది, ఇంకా మీరు మర్చిపోతారు. మనం చూస్తుంది నిజంగా అయ్యగారినేనా అనిపిస్తుంది. నేను వేసుకోను బనియాను, ఎప్పుడే చూశాను లెనిన్. కే నెంబర్ 1, అయ్యగారు నెంబర్ 1, అయ్యగారే నెంబర్ 1. యాక్టింగ్లో మాత్రం వేరే ఉంది. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ మాత్రం చాలా బాగుంది.